ఇంతకుముందు మీకు చెప్పినటువంటి టాపిక్లో మీకు ఒక చిన్న విషయం చెప్పాను. ఇక్కడ దీన్ని సిస్టమ్ టైం అంటారని చెప్పాను. అక్కడ మౌస్ తీసుకొని వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు ఆ మౌస్ పాయింట్ని తీసుకొని వెళ్తే మీకు టైంతో పాటు డేట్ కూడా కనిపిస్తుంది. ఓకేనా, ఇది కూడా ఒకటి గమనించండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మీకు చెప్పే టాపిక్ పేరు సిస్టమ్ డివైజెస్. సిస్టమ్కి సంబంధించిన డివైజెస్ గురించి మనం తెలుసుకుందాం, కంప్యూటర్ యొక్క డివైజెస్. ఓకేనా, రైట్. సో రైట్, పవర్ పాయింట్లో చేసాం, మీకు కావాలంటే నోట్స్ కూడా రాసుకోవచ్చండి. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ కంప్యూటర్ డివైజెస్. కంప్యూటర్ డివైజెస్ అంటే ఏంటి? మనం ఒక కంప్యూటర్ పనిచేయాలంటే ఏమేమి డివైజెస్ ఉండాలి, ఏమి అవసరం, ఓకేనా, వాటన్నిటిని కలిపి కంప్యూటర్ డివైజెస్ అంటారు. రైట్. నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, కంప్యూటర్ డివైజెస్ ఇవి రెండు రకాలుగా ఉంచడం జరిగింది, అవుట్పుట్ డివైజెస్ అండ్ ఇన్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, అవుట్ అంటే బయట, పుట్ అంటే ఉంచేది, అంటే సమాచారాన్ని మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకేనా, సో ఏ డివైజెస్ అంటే డివైజెస్ అంటే పరికరాలు, ఏ పరికరాల ద్వారా మనకు సమాచారం చూపించబడుతుందో దాన్ని అవుట్పుట్ డివైజెస్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ అండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే మానిటర్. చూడండి, మనం మానిటర్ అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ లెసన్లోనే మీకు చెప్పడం జరిగింది. మానిటర్ అంటే టీవీ లాగా ఉంటుంది. ఓకేనా, దాన్ని మానిటర్ అంటారండి. చూడండి, సో ఈ మానిటర్ని, ఆ మానిటర్ ద్వారా మనం ఓన్లీ చూస్తాం, దానికి ఏమి ఆదేశాలు కానీ జస్ట్ చూస్తాం. ప్రింటర్లోంచి కూడా చూడండి, ప్రింటర్లోంచి మనకు మాత్రమే వస్తుంది. ఓకేనా, మనకు మాత్రం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, అంతేగాని దాంట్లోకి మనం ఏమి పంపించలేము. ఓకేనా, నెక్స్ట్ అదే అవుట్పుట్ డివైజెస్. నెక్స్ట్ రెండోది వచ్చేసరికల్లా ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ ఇక్కడ చూడండి, ఇది మీనింగ్లోనే ఉంటుంది, చూడండి ఒకసారి, అది దీని అర్థం ఇక్కడే పేరులోనే ఉంటుంది. ఇన్పుట్, ఇన్ అంటే లోపల, పుట్ అంటే ఉంచేది, డివైజెస్ అంటే పరికరాలు. ఏ పరికరాల ద్వారా మనం సమాచారాన్ని కంప్యూటర్ లోపలికి అందిస్తామో వాటిని ఇన్పుట్ డివైజెస్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికల్లా కీబోర్డ్. ఓకేనండి, మనం చూడండి, కీబోర్డ్ ద్వారా మనకేం కావాలంటే ఆ మ్యాటర్ని టైప్ చేస్తాం. ఆ టైప్ చేయడం వల్ల మ్యాటరు కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది. మౌస్ చూడండి, మౌస్ ద్వారా పిల్లలు గేమ్స్ ఆడతారు, పెయింట్స్ గీస్తారు. ఇలా అంటే మనం ఈ మౌస్ ద్వారా మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని కంప్యూటర్లోకి పంపించడం జరుగుతుంది. ఇంకోటి జాయ్స్టిక్. పిల్లలు మీరు ఆడుకున్నట్లయితే దీన్ని ఎక్కడ మీరు ఎక్కువగా గమనిస్తారంటే, పిల్లలు విమానాలటువంటి గేమ్స్ ఆడేటప్పుడు ఒక చిన్న కర్రలాగా ఉంటుందండి, దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటారు దాన్ని. సో ఆ విమానం అటు ఇటు జరుగుతుంది, దాన్ని జాయ్స్టిక్ అంటారండి. నెక్స్ట్ స్కానర్. సో స్కానర్ అనేది అందరికీ కామన్గా తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాము. ఇక్కడ ఏంటంటే స్కానర్ అంటే, సపోజ్ మీ ఫోటో ఉంది, ఆ ఫోటో డైరెక్ట్ కంప్యూటర్లోకి రమ్మంటే రాదు. దాన్ని ఏం చేస్తారు, ఫస్ట్ స్కానర్లో పెడతారు. స్కానర్లో పెట్టి మీరు పర్మిషన్ ఇస్తేనే అది మీకు డైరెక్ట్గా మీ సిస్టంలోకి వస్తుంది. అప్పుడు మాత్రమే మీ ఫోటోని ఎడిటింగ్ కానీ లేదంటే డెకరేషన్ కానీ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనండి, సో ఈ టాపిక్లో మీకు కంప్యూటర్ యొక్క డివైజెస్ గురించి చెప్పడం జరిగింది. కంప్యూటర్ డివైజెస్ అంటే ఏంటి అసలు అంటే అండి, సో కంప్యూటర్ డివైస్, మన కంప్యూటర్ పనిచేయడానికి ఉపయోగపడే భాగాలను కంప్యూటర్ డివైజెస్ అంటారు. ఈ కంప్యూటర్ డివైజెస్ రెండు రకాలు, అవుట్పుట్ డివైజెస్, ఇన్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ అంటే అవుట్ అంటే బయటికి, పుట్ అంటే ఉంచటం. ఏంటిది ఉంచేది అంటే, ఏ పరికరాల ద్వారా, ఏ డివైజెస్ ద్వారా మనం సమాచారాన్ని బయటికి వెలువడటం జరుగుతుందో అటువంటి పరికరాలను అవుట్పుట్ డివైజెస్ అంటారు. ఎగ్జాంపుల్ మానిటర్, రెండోది ప్రింటర్. రెండోది వచ్చేసరికల్లా ఇన్పుట్ డివైజెస్. ఇన్ అంటే లోపలికి, పుట్ అంటే ఉంచటం. ఏ పరికరాల ద్వారా మనం, ఏ డివైజెస్ ద్వారా మనం సమాచారం లోపలికి అంటే కంప్యూటర్ లోపలికి పంపిస్తామో వాటిని ఇన్పుట్ డివైజెస్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికల్లా కీబోర్డ్.
చూడండి, మనం కీబోర్డ్ ద్వారా ఏవైనా సమాచారం మన కంప్యూటర్లోకి పంపిస్తాం. రెండోది వచ్చేసరికల్లా మౌస్. సో మౌస్ ద్వారా కూడా మనకు కావాల్సిన పెయింటింగ్ని కానీ ఏదైనా ఫోటోని ఎడిటింగ్ కానీ చేసుకోవచ్చు. జాయ్స్టిక్ పిల్లలు ఆడుకోవడానికి ఎక్కువగా వాడతారు. నెక్స్ట్ వచ్చేసరికల్లా స్కానర్. స్కానర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక ఫోటో కంప్యూటర్లోకి మీ ఫోటో ఉంది, పాస్ ఫోటో ఉంది, అది మీ కంప్యూటర్లో తెచ్చుకోవాలి అంటే డైరెక్ట్గా వస్తుందంటే రాదు. సో అది రావటానికి ఉపయోగించే పరికరం పేరే స్కానర్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, మన ఫోటోని స్కానర్ అనే పరికరం ద్వారా కంప్యూటర్లోకి పంపిస్తున్నాం. సో ఇది కూడా ఇన్పుట్ డివైజెస్. సో మీకు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మా వెబ్సైట్ maguru.com maaguru.com సో ఆ వెబ్సైట్కి వెళ్తే అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసి ఏ టైం అయినా మీ డౌట్స్ని తెలుసుకోవచ్చు. ఓకేనా అండి? మీ డౌట్స్ కానీ నెక్స్ట్ క్లాసెస్ గురించి కానీ మీకు తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ.